న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. మాడుగులలో ధనుర్మాస మేలుకొలుపు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పుట్ట గంగయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించి కొనసాగింపునకు ధర్మమే మనల్ని రక్షిస్తుందని అన్నారు. మహిళలు తప్పనిసరిగా కుంకుమ, సింధూరం, విభూతి ధరించాలని, అవి సంస్కృతి సాంప్రదాయాలకు ధర్మానికి ప్రతీకలని తెలియజేశారు. మేలుకొలుపు ధనుర్మాసంతో పాటు నిత్యం ఇళ్లలో నామ సంకీర్తన చేయాలని భక్తులను కోరారు. ఆయన భక్తులకు అల్పాహారం కూడా అందించారు. వెల్దుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలు, వాణిజ్య సముదాయాలను కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. వాణిజ్య సముదాయాలకు బీపీఎస్ లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంటి నిర్మాణ పేరిట షాపులు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన 21 మందికి నోటీసులు ఇచ్చామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట గ్రామంలోని మూలపేట విష్ణు చక్రం ఆర్&ఆర్ కాలనీ తాలూకా రుద్రభూమి పనులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోట నారం నాయుడు పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ముఖ్య నాయకులు ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రతి పథకానికి జగనన్న పేరు పెట్టుకోలేదా అని మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రశ్నించారు. మార్కాపురం జిల్లాను ఇచ్చిన మాట ప్రకారం ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు పేరు పెట్టుకుంటే తప్పేంటని ఆయన అన్నారు. మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి జిల్లా వెనక్కు పంపే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులకు కూడా జగనన్న పేరు పెట్టుకోలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో శారదాపురి కాలనీలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ అల్లా బక్షి, జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, ప్రచార కార్యదర్శి పఠాన్ మహమ్మద్ ఖాన్ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో గ్రామాలను దత్తత తీసుకుని సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐ సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, ధూమపానం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దుకాణదారులు రాత్రి 10 గంటలకు మూసివేయాలని సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆనంద్ జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో రాజంపేట జిల్లా సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ కుమార్తె అలీనా అహ్మద్ నడుము చుట్టూ రింగు తిప్పుతూ తన నిరసనను వినూత్నంగా తెలిపారు. రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అంటూ బాలిక చేసిన ఈ నిరసనను అక్కడికి చేరుకున్న జేఏసీ నాయకులు అభినందించారు. మీలాంటి పిల్లల నిరసనల వల్లే రాజంపేట జిల్లా తప్పక ఏర్పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పెడనబట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డీఈఓ యువి సుబ్బారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులను సామాజిక శాస్త్రంలో 3 ప్రశ్నలు అడగగా ఎవరూ సమాధానం చెప్పకపోవడంతో ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధనా తీరు మెరుగుపడాలని, తదుపరి పర్యటన నాటికి విద్యార్థుల విద్యా సామర్థ్యాల్లో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంగిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. NH-65 హైవే రోడ్డులోని ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రేడియం స్టిక్కర్లు, డ్రమ్ములు, టైర్లు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మామిడికుదురు మండలం పరిధిలోని అప్పన్నపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వేకువజాము నుంచే భక్తులు పలు ప్రాంతాల నుంచి విచ్చేశారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం తొలి హారతి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. భారీగా విచ్చేసిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.